కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక నుండి అన్ని అద్భుతాలే. మీరు ఏ పని చేసినా కూడా పనిలో విజయాలు. అదేవిధంగా చూసుకుంటే మీరు ఏ వ్యాపారం చేసినా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. చదువు విషయంలో చూసుకుంటే మీరు గ్రూప్ 2, గ్రూప్ 4 సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా అనేక విజయాలు కలిగే అవకాశం ఉంది. ఎంతో కష్టపడి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి వివాహాలు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు బాగా ఎదిగే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఆల్రెడీ మీకు జూన్ 2వ తేదీనే గురుడు 11th హౌస్లోకి రావడం వల్ల, లాభస్థానంలో ఉండడం వల్ల మీకు జూన్ 2నే మంచి రైట్ టైం అనేది స్టార్ట్ అయింది. మీరు జూన్ 2 ముందు వరకు అనేక కష్టాలు పడ్డారు. ఏ వ్యాపారం చేసినా కూడా మీకు నష్టాలు. అదేవిధంగా మీరు ఏ పనులు అనుకున్నా కూడా ఆలస్యం అవుతూ ఉండడం వల్ల మీకు అనేక నష్టాలు వచ్చాయి. కాబట్టి ఇక నుండి మీరు ఈ మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీరు కనుక కన్యా రాశిలో జన్మించి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని కనుక మీరు పెంచుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది.